హాయ్ అందరికీ నమస్కారం. ఈ మధ్య టెక్సాస్‌లో యూఎస్‌లో ఉన్నటువంటి భారతీయులందరూ జాగ్రత్త వహించాల్సినటువంటి ఒక సంఘటన జరిగింది. దీపావళి తర్వాత ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకొని కొన్ని ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఏమిటి ఆ నిరసన అంటే హిందూస్‌కి సంబంధించినటువంటి గాడ్స్ మీద, హిందువులు చేస్తున్నటువంటి పనుల మీద, హిందువులు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళ పండగల మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వీళ్ళు ప్లే కార్డ్‌ని ప్రదర్శించారు. ఏమిటి అవంటే వాటి మీద ఉన్నటువంటి మెసేజ్ ఏమిటంటే డోంట్ ఇండియా మై టెక్సాస్. Deport H1B scammers, reject foreign demons. జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్. H1B స్కామర్స్ అంటే మన వాళ్ళని H1B స్కామర్స్ అని వాళ్ళని పంపించేయండి ఇక్కడి నుంచి అని, అంతేకాకుండా విదేశ రాక్షసులు అని మన దేవతల్ని నిందిస్తూ వాళ్ళు చేసినటువంటిది. భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వెళ్ళినటువంటి గ్రేట్ మైండ్స్ అన్నీ కూడా వాళ్ళ శ్రమ, వాళ్ళ కృషి, వాళ్ళ విజ్ఞానంతో ఆ దేశాన్ని అంత ముందుకు తీసుకెళ్లారు. ఆ ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళే ఇన్వైట్ చేసి వాళ్ళందరూ సాదరంగా ఆహ్వానించి చేశారు. ఇంత చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. అలాగే అక్కడ లోకల్‌గా అంటే దీన్ని సమర్థించేటువంటి వాళ్ళకు పోస్టులు కూడా ఎట్లా ఉన్నాయంటే, ఆల్ ద రీసెంట్ దివాళీ గార్బేజ్. ఆ దివాళీ సెలబ్రేషన్ తర్వాత దివాళీ గార్బేజ్ అంటూ. అంతేకాకుండా కొంతమంది ఆరోపిస్తున్నటువంటిది రేవేస్ట్ బై H1B స్కామ్స్ అండ్ మాసివ్ డెమోగ్రాఫిక్ షిఫ్ట్ డ్యూ టు లేబర్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి లేబర్ వల్ల H1B స్కామ్స్‌తో ఈ దేశం నాశనం అవుతుంది అని వాటి యొక్క సారాంశం. మరి ఈ విధంగా హిందూ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ వీటిని ఖండిస్తున్నాయి. హిందూ ఫోబియా, యాంటీ ఇండియన్ రేసిజం తగదు, ఇది ఇల్లీగల్ అని వాళ్ళ ఖండన వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ హేట్రెడ్ అంటే వైట్ హౌస్‌లో అలాగే వివిధ రకాల గవర్నర్ ఆఫీసెస్‌లో దివాళీ సెలబ్రేషన్స్‌ని చాలా అంగరంగ వైభవంగా జరిపారు. ఎంతో ఉత్సాహంతో, గౌరవంతో జరిపారు. కానీ లోకల్‌గా ఆ హేట్రెడ్ తయారవ్వటం అనేటువంటిది మంచి సంస్కారం కాదు. బహుశా అందరూ కాకుండా కొంతమంది మన వాళ్ళు చేసేటువంటి అతి పనులు కూడా అక్కడ మన వాళ్ళు సెలబ్రేట్ చేసేటువంటి అతి పనులు, అతి విన్యాసాలు కూడా ఇటువంటి పరిస్థితులు దాపరించడానికి తయారవుతాయి. అంతేకాకుండా ఎక్కువ మంది మిగిలిన అందరినీ కూడా ప్రమాదంలోకి నెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఉన్న వాళ్ళంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లోకల్ నంబర్స్ కానివ్వండి, లోకల్ కమ్యూనిటీతో కనెక్ట్ కానివ్వండి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఇటువంటి వాటికి దూరంగా ఇటువంటి సంఘటనల విషయంలో చాలా అప్రమత్తతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. అదే కాకుండా మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, అనువు గాని చోట అధికులు మన రాదు అని. సో మన జాగ్రత్తల్లో మనం ఉంటూ, మన పరిధుల్లో మనం ఉంటూ మొత్తం మన యొక్క కమ్యూనిటీని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. సో ఇలాంటి వాటిల్ని చాలా సున్నితంగా పరిశీలించి దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి.